హలో ఫ్రెండ్స్, ఎక్కడో అమెరికాలో ఉండి టిక్టాక్ వీడియోలు చేసుకుంటూ పాపులర్ అయిన అశు రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో అశు రెడ్డిని సమంతలా ఉంది సేమ్ అని అనేవాళ్ళు. అయితే అశు రెడ్డి బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నుండి ఇంకా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇటీవల అశు రెడ్డి అయితే తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని అయితే షేర్ చేస్తూ అందరినీ షాక్కి గురి చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు అశు రెడ్డికి ఏమైంది, ఏంటి అలా సగం గుండు చేశారు, ఏమైంది అంటూ చాలామంది అయితే ఆరా తీశారు. బ్రెయిన్లో హెడ్ దగ్గర ఏదో అయ్యింది, ఇంకా నేను చనిపోతానేమో అన్న స్టేజ్ వరకు అయితే వెళ్ళిపోయాను. అస్సలు ఆ నొప్పిని అయితే భరించలేకపోయాను. నొప్పి భరించే కంటే కూడా చచ్చిపోతే బాగుండు కదా అనేసి నేనైతే ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకు మా అమ్మ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే ఎంతో ధైర్యం చెప్పి నాతోనే ఉంటూ వాళ్ళు నన్ను ఎలా నవ్వించాలో అనేసి బాధ నుంచి బయటికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు. ఒక గర్ల్కి హెయిర్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. అయితే నాకు ఇలా అరగుండు చేసేటప్పటికి ఇంకా నాలో కాన్ఫిడెన్స్ అయితే మొత్తం పోయింది. మా అమ్మనే దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పింది. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న హెయిర్ కూడా నాకు మొత్తం విగ్గే అంటూ అశు రెడ్డి అయితే చెప్తూ చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది. తను షేర్ చేసిన వీడియోలో ఈ హాస్పిటలైజ్ జర్నీలో ఎవరైతే తనకి అండగా నిలిచారో వాళ్ళందరి ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగింది. అయితే అశు రెడ్డి ఇంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ షోలో అయితే ఈ విషయం చెప్పడం జరిగింది. అందరూ ఫేక్ అని అనుకున్నారు. ఏదో వ్యూస్ గురించి కావాలని కంటెంట్ గురించి ఇలా చెప్తుంది అనేసి. దాని గురించి ఈ వీడియో అయితే రిలీజ్ చేయాల్సి వచ్చింది. చాలామంది నన్ను అబద్ధం అయితే అనుకున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి రెడ్డి అయితే చెప్పుకొని వచ్చింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అశు రెడ్డి డ్రెస్సింగ్ సెన్స్ అయితే పూర్తిగా మారిపోయింది. తనని మధ్యలో అయితే చాలా మంది అసహించుకున్నారు కూడా. అయితే ఆర్జీబీతో చేసిన ఇంటర్వ్యూ వల్లనే ఇదంతా జరిగింది అంటూ అశు రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వల్ల నేను హ్యాపీగా ఫీల్ అయ్యానేమో, కానీ నేను అస్సలు ఆలోచించలేదు నా ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీ అయితే చాలా సఫర్ అయింది. అమ్మనైతే చాలా మంది అవమానించారు. అది చేయకపోయి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. దానివల్ల కూడా నేనైతే చాలా సఫర్ అయితే అయ్యాను. ఇప్పుడు అసలు ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేశానని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. అమ్మనైతే చాలామంది నీ కూతురు ఏంటి ఇలా చేసిందని మొహం మీదే అనడంతో అమ్మ కూడా చాలా బాధపడింది అంటూ అశు రెడ్డి అయితే ఎమోషనల్ అయ్యింది.